ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. హైదరాబాద్లో బీఆర్ఎస్ నేతల హడావుడి మొదలైంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. శంషాబాద్ ఎయిర్పోర్టులో కవితకు ఘన స్వాగతం పలికారు పార్టీ నేతలు, కార్యకర్తలు. దాదాపు 165 రోజుల తర్వాత కవిత హైదరాబాద్కు వస్తుండటంతో పార్టీ క్యాడర్లో జోష్ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో 5 నెలలుగా తిహార్ జైల్లో ఉన్నారు కవిత. తాజాగా ఆమెకు బెయిల్ రావడంతో రాజకీయంగా దూకుడు పెంచుతామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసం వద్ద కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సందడిగా మారింది. దాదాపు 165 రోజుల తర్వాత కవిత హైదరాబాద్కు తన నివాసానికి రాబోతున్నారు. ప్రస్తుతం మనతో ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ మన్న గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, కవిత హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వస్తున్నారు. మీరు కవిత విడుదలవ్వడాన్ని ఎట్లా చూస్తారు? కవిత విడుదల అవడానికి ప్రాథమిక హక్కు బెయిల్. దీని మీద బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అవాకులు చెవాకులు పెడితే దాన్ని కోర్టు కంటెంప్ట్ అవుతుంది. గౌరవ ఏదైతే భారతదేశ ప్రధాన సుప్రీంకోర్టు ఏదైతే ఉందో దాని జడ్జి వాళ్ళు బెయిల్ ఇచ్చారు. దానికి కూడా ఒకరికి మాట్లాడుతారు. దాన్ని ఖచ్చితంగా కంటెంప్ట్ అవుతుంది. తీర్పును కూడా అగౌరవపరిచే విధంగా బండి సంజయ్ గారు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడుతున్నారు. అది కాదు, 100% మేము వ్యతిరేకిస్తున్నాం. అసలు యాక్చువల్ కంటెంప్ట్ అవుతుంది. కానీ మేము అందరం స్వాగతిస్తున్నాం. ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళి బయలుదేరి హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. ల్యాండింగ్ ఇప్పుడు ఇంటికి వస్తుంది. ఇంటి దగ్గర కూడా దాదాపు 1000 మంది కార్యకర్తలు ఉన్నారు. అతని కవితక్క ఇమ్మడి కూడా దాదాపు 500 నుంచి 1000 కార్లు ర్యాలీగా వస్తున్నాయి. చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాం. తెలంగాణలో పెద్ద పండుగ వాతావరణం ఏర్పడ్డది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మంచి ఉత్సాహం వచ్చింది. కవితకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి 100% కృషి చేస్తుంది. బలోపేతం కూడా అవుతుంది. ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఇన్ని రోజులు కవిత జైల్లో ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీ తరఫున ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టబోతారు? కవితక్క గారు ఎప్పుడు కూడా పార్టీ ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాంగ్రెస్ పార్టీ అయితే అధికారులకు వచ్చేసి అబద్దాలు చెప్పి అధికారులకు వచ్చింది కదా, అవన్నీ అమలు అయ్యే విధంగా ప్రతిరోజు ప్రతి కార్యకర్త, ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు 100% కాంగ్రెస్ పార్టీ మెడలు ఉంచుతున్నారు. అమలు అయ్యే విధంగా ట్రై చేస్తున్నారు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు పక్కతో పట్టించే విధంగా అన్ని వేరే డ్రామాలు చేస్తుండు. కనుక ఒక్కటి కూడా దాదాపు 420 హామీలలో ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేకపోతుండు. ఖచ్చితంగా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు పాల్తుండు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైతుందని చెప్పేసి జ్యోతిష్యం చెప్తుండు. రేవంత్ రెడ్డి గారు జ్యోతిష్యం పెట్టుకుండు. ఆయన ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి పదవి దిగిపోవాల్సిందే. ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కూడా కాదు ఆయన. ఎంతసేపు జ్యోతిష్యం చెప్పుకుంటా బలమైన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ దాదాపు 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాదాపు అందులో 10 మందిని కొన్నాడు. ఇప్పుడు దాదాపు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అట్లాంటి పార్టీని బట్టి దాంట్లో విలీనమైతే దీంట్లో విలీనమవుతుంది అని చెప్పేసి ఒకరు బండి సంజయ్ గారు 5 నిమిషాలనే కవిత గారు బెయిల్ రాగానే లాగులు నడుస్తున్నాయి. కవిత గారు ఇక్కడ బెయిల్ వచ్చిన తర్వాత మీ కరీంనగర్ లో కానీ నిజామాబాద్ లో కానీ ఖచ్చితంగా తిరిగి పార్టీ బలోపేతం చేస్తారు. కాబట్టి బీజేపీ పార్టీకి నూకలు చెల్తాయని చెప్పేసి భయపడుతూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాక సందర్భంగా ఇంటి దగ్గర ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఎట్లా స్వాగతం పలకపోయారు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అలాగే జాగృతి కార్యకర్తలు వేలాది మందిగా తరలి రావస్తున్నారు. చాలా మంది బొకేలతోటి, బాంబులతోటి, అన్నిటితోటి అంతా ఒకరికొకరు అభిమానంతో ఎవరెవరు ఇష్టాంతో అందరూ కూడా వెల్కమ్ చెప్తారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపు 164 రోజులు జైల్లో పెట్టేసి కావాలని బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటైపోయేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లేని వాళ్ళని తీసుకుపోయేసి కొంతమంది అప్రూవల్ చేయించి కవిత పేరు ఇంక్లూడ్ చేయించేసి దాంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున 100% మాకు బీఆర్ఎస్ పార్టీకి లేదా కవిత గారు లిక్కర్ సంబంధం లేదని చెప్పడం జరిగింది. లిక్కర్ స్కామ్ లేని వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఖచ్చితంగా కవిత గారిని బెయిల్కెళ్ళి రావాలని చెప్పడం జరిగింది. వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పారు. ఎందుకంటే మేము తప్పు చేయనప్పుడు మేము అదే కండిషన్ ఉంటాం. దానికి మంచి 100% మేము కట్టుబడి ఉంటాం. వడ్డీతో సహా ఏదైతే కావాలని రెండు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కావాలని కుట్రలు చేసి జైల్లో పెట్టించారో వాళ్ళకు 100% వడ్డీతో సహా చెల్లిస్తాం. దాన్ని 100% మేము కృషి చేస్తాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోంది. బీజేపీతో కుమ్మక్కైతేనే బెయిల్ వచ్చిందనేది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ వాళ్ళేదైతే సోనియా గాంధీని ఎట్లా గౌరవిస్తారో, సోనియా గాంధీ గారు బెయిల్ మీద వచ్చారు, రాహుల్ గాంధీ గారు బెయిల్ మీద వచ్చారు, దాని చిదంబరం బెయిల్ మీద వచ్చారు, కలిమోల్ని బెయిల్ మీద వచ్చారు. అందరూ మరి ఎవరు కాలు మొక్కిరు? బీజేపీ వాళ్ళతో లాలుచిపడరా? ఎట్లా వచ్చింది బెయిల్? వాళ్ళు కూడా బెయిల్ మీద ఉండగా బెయిల్ పొందడం అనేది ప్రాథమిక హక్కు. ఏ నేరం చేయని వాడు బెయిల్ కొరకు ప్రయత్నం చేస్తాడు, బెయిల్ వస్తుంది కంపల్సరీ. నేరం నిరూపించలేదు కాబట్టి అక్కడ ఆపోజిట్ ఏదో ఈడీకి సంబంధించిన, సిబిఐకి సంబంధించిన ఎలాంటి ఆధారం చూపించలేదు కాబట్టి ఏదైతే ప్రధాన న్యాయమూర్తులు, అది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దాన్ని ఖచ్చితంగా
ఎక్కడ ఏ ప్రూఫ్ లేదు కదా అని చెప్పేసి దానికి బెయిల్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా అగౌరవపరిచే విధంగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి చెల్లుతుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెల్లుతుంది. మతి స్థిమితం లేని నాయకులంతా ఎవరు బండి సంజయ్ కానీ రేవంత్ రెడ్డి గారి కానీ అసలు వీళ్ళకి ఒక నాయకులు కాదు, ప్రజల మీద అవగాహన లేదు, తెలంగాణ మీద అవగాహన లేదు. అసలు ఇష్టానుసారం మాట్లాడుతూ నోటికి ఏదో అది మాట్లాడుతుంటారు. వాళ్ళ ఒక వ్యక్తులు అసలు ఎట్లా రాజకీయ నాయకులు వాళ్ళ కాళ్ళకే తెలుసు. కానీ ఖచ్చితంగా కూడా బండి సంజయ్ మాట్లాడినా రేవంత్ రెడ్డి మాట్లాడినా ఎవరు మాట్లాడినా తప్పు 100%. బెయిల్ని కూడా ధిక్కరించే విధంగా మాట్లాడద్దు. అది మాట్లాడితే కోర్టు కంటెంప్ట్ అవుతుంది. అటు మహేష్ గౌడ్ కూడా ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కొరకు అన్ని ఇష్టానుసారం మాట్లాడుతుండ్రు. ఇంత అసలు అవగాహన లేని వ్యక్తులు అసలు ఒక ప్రధాన మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి తీర్పు అగౌరవపరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ గానే కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రధానంగా ఇప్పటికే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాక సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఇంటి వద్ద హడావుడి చేస్తున్నారు. కవిత బెయిల్పై బయటికి రావడంతో బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో బలోపేతం అవుతుంది. పార్టీ పరంగా కార్యక్రమాలు చేసుకోవడానికి, పార్టీ అధినాయకత్వానికి కూడా అదేవిధంగా ప్రజల్లోకి వెళ్లడానికి మార్గం సులువు అవుతుందని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇంటి వద్ద ఘనంగా స్వాగతం పలికేందుకు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. సవీన్, కవిత హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఇప్పుడు ఏమైనా మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉందా అక్కడ? నిన్న ఢిల్లీలోనే మాట్లాడారు. ఢిల్లీలో మాట్లాడుతూ కొన్ని కీలకమైన కామెంట్ చేశారు. ప్రధానంగా అనవసరంగా జైల్లో వేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా వడ్డీతో సహా వాళ్ళకి సమాధానం చెప్తాము రాజకీయంగా అంటూ కవిత కామెంట్ చేశారు. ప్రస్తుతం అయితే ఆమె తన నివాసానికి చేరుకున్న తర్వాత ఎట్లాంటి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే కనిపించడం లేదు. కొద్ది రోజులు ఆగిన తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. ఇప్పటికే 165 రోజుల పాటు జైల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు తన నివాసానికి వచ్చి విశ్రాంతి తీసుకున్న తర్వాత రేపు ఉదయం ఫామ్ హౌస్కి వెళ్లి తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలవబోతున్నారు. కేసీఆర్ను కలిసిన తర్వాత 2-3 రోజుల పాటు ఫామ్ హౌస్లోనే ఉంటారనే సమాచారం మాత్రం మనకు అందుతోంది. ఆ తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత తెలంగాణ రాజకీయాలపైన క్రియాశీలక రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యాక్టివ్ అయ్యే అవకాశం మాత్రం కనబడుతోంది. ఢిల్లీలో బయటికి రాగానే మీడియాతో స్టేట్మెంట్ ఇచ్చారు. మొండిని ఇప్పుడు నన్ను జగమొండిగా చేశారన్నారు. అనేక స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇక నుంచి చూస్తారు పార్టీ వైఖరి అన్నారు. ఇక్కడ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అక్కడ అలాంటి ఉపన్యాసాలు ఏమైనా చేశారా, వ్యాఖ్యలు? బయటికి వచ్చిన తర్వాత ఢిల్లీ తిహార్ జైలు ముందే కవిత కామెంట్ చేశారు కాబట్టి ఇక్కడ తెలంగాణ రాజకీయాల గురించి కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలపై కొద్ది రోజుల తర్వాతే స్పందించే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ఇప్పుడు ఎందుకంటే కవిత జైలు నుంచి బయటకు వచ్చారు కాబట్టి కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఇప్పటికే కవిత ఇంటి వద్దకు కవితను చూసేందుకు దాదాపు 165 రోజుల పాటు కుటుంబానికి, హైదరాబాద్కు, తన నివాసానికి దూరంగా ఉంది కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా తన ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను కలిసి వారితో మాట్లాడి కొద్ది రోజులు కుటుంబంతో గడిపిన తర్వాత ఆమె క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనే అవకాశం ఉంది. తిహార్ జైలు నుంచి బయటకు వచ్చారు కాబట్టి అక్కడ తన కోసం వచ్చినటువంటి, తనకు అండగా నిలబడ్డ బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత కొన్ని కీలకమైన కామెంట్ చేశారు. రాజకీయంగా అనవసరంగా ఇరికించే ప్రయత్నం చేశారు. అంటే కేసీఆర్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగానే తనపైన కేసు పెట్టి జైల్లో పెట్టారు. అదేవిధంగా రాజకీయంగా తనను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన పగ తీర్చుకునేందుకు సరైన సమయం రాజకీయంగా వస్తుంది. ఆ సమయంలో సరైన సమాధానం చెప్తామంటూ కూడా కవిత కీలకమైన కామెంట్స్ అయితే చేశారు. ప్రస్తుతం అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని తన నివాసం వరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికిన తర్వాత భారీ ర్యాలీగా కార్లతో ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికిన తర్వాత తన నివాసంలో ఈరోజు విశ్రాంతి తీసుకోబోతున్నారు. రేపు ఉదయం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి కవిత 2-3 రోజులు ఫామ్ హౌస్లోనే ఉంటారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆమె రాజకీయాల్లో యాక్టివ్ అవుతారు. ఇప్పటికే భారత జాగృతి సంస్థ తరపున ఆమె వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి, అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్ల అంశంలో గతంలో ఫైట్ చేశారు. ప్రస్తుతం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటూ కూడా భారత జాగృతి ఆధ్వర్యంలో ఆమె జైలుకు వెళ్లకముందు అనేక సార్లు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. తిరిగి యథావిధిగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యే అవకాశం మాత్రం కనబడుతుంది. థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.